హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ వైబ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఏంటి ఈరోజు వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నాను అనుకుంటున్నారా? ఆగండి ఆగండో, నేనెందుకు ఊరుకుంటానండి? నా ఛానల్లోకి వచ్చి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి, కానీ ఏం తెలియకుండా ఆవిడ ఎలా ఇచ్చేస్తుందండి వాయిస్ ఓవరు? ఏ రెసిపీ చేస్తున్నానో కూడా ఆవిడకి తెలియదు, ఈలోపు ఎలా వచ్చేసి ఇస్తుంది? ఇప్పుడు చూద్దాం రండి. చల్ల చల్లగా, పుల్ల పుల్లగా, తీయ తీయగా మ్యాంగో జ్యూస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇదిగోండి, నేను 3 మామిడికాయలు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా వాటర్లో కడిగి తీసుకున్నాను. కడిగి ఒక్కొక్క పావు గంట వరకు ఆ వాటర్లో ఉంచేసి క్లీన్ చేసుకొని, ఇదిగోండి కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆ 3 కాయల్ని వేసేసుకున్నాము ఒకటిగా. వేసుకున్నాక వాటిని బాగా వాటర్ పోసుకోవాలండి. ఒక 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు వాటర్ పట్టాయి. నేను విజిల్ ఏం పెట్టలేదు, పెట్టకుండా మరీ పేస్ట్ లాగా అయిపోతుందని ఏం విజిల్ పెట్టకుండా నార్మల్గానే పెద్ద సెక మీదే 3 కాయల్ని పావు గంట సేపు 3/4 లీటర్ పోసి ఉడకబెట్టానండి. బాగా చక్కగా మెత్తగా వస్తాయి. బాగా ఉడకనివ్వాలి పావు గంట సేపు. పెద్ద సెక మీద సరిపోతుంది, చక్కగా ఉడికిపోతాయి. తొందరగానే ఉడికిపోతాయండి. వీటికి చక్కగా గుజ్జు వచ్చేలాగా మెత్తగా ఉడికించుకోవాలి వాటిని. ఎక్కువ టైం ఏం తీసుకోదు అవి ఉడకడానికి. చాలా బాగుంటుందండి ఇది. పుల్ల పుల్లగా, తీయగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్ జ్యూస్ అయితే మనం బాగా ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము. ఇది కొంచెం కొత్తగా, రుచిగా, వెరైటీగా ఉంటుందండి ఈ జ్యూసు. మనం పచ్చికాయలతో కూడా చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా. ఇదిగోండి, నేను కడిగేసి వాటర్ పోసేసి పెట్టాను. ఇది ఉడికాక ఎలా ఉంటాయో చూద్దాం రండి. ఇంకా ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి వాటర్ పోసుకొని. మెత్తగా ఉడికిపోతాయండి. మెత్తగా ఉడికించుకున్నాక అది గుజ్జు రావాలి కాబట్టి మెత్తగానే ఉడకాలి. ఇదిగోండి, ఉడికిన తర్వాత ఈ విధంగా చక్కగా మెత్తగా ఉంటాయండి. ఇదిగోండి, నొక్కితే ఇలాగా చక్కగా మెత్తగా కనిపిస్తాయి. దీన్ని తోలును గింజని తీసేసి లోపల ఉన్న గుజ్జు మాత్రమే మనం వాడుకోవాలండి. అదిగోండి, ఆ విధంగా తీసేస్తే వచ్చేస్తుంది మెత్తని గుజ్జు. కాకపోతే వేడిగా ఉందనేసి నేను ఇంకా మిక్సీ జార్లోకి తీసేసి మామూలుగా ప్లేట్లోకి తీసి గుజ్జంతా చల్లారబెట్టాలండి. వేడిదంటే మిక్సీ జార్లో ఆపదు కదా, అందుకని ఇదిగోండి ఈ విధంగా చక్కగా మెత్తని గుజ్జులాగా ఆ విధంగా తీసుకోవాలి. తోలును గింజలు పడేసి ఈ విధంగా ఉట్టి గుజ్జు మాత్రమే తీసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి, చల్లార్చుకున్న దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని షుగర్ వేసుకోవాలండి. బాగా ఇదిగోండి, షుగర్ మాత్రం 1/2 కిలో పైనే పట్టింది నాకు. పుల్లగా ఉంటుంది కదండి, షుగర్ ఎక్కువగానే పడుతుంది. చక్కగా ఇదిగోండి ఈ విధంగా షుగర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్లా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ముందే పోసేసుకోకూడదండి. షుగర్ వేసిన తర్వాత ఇదిగోండి మెత్తగా మిక్సీ పడితే ఈ విధంగా గ్రేవీగా వస్తుందండి, మెత్తగా పేస్ట్ లాగా. ఇదిగోండి చక్కగా క్రీమ్గా ఇలా వస్తుంది. దీంట్లో మళ్ళీ కొంచెంగా వాటర్ ఒకేసారి పోసుకోకూడదు, కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకుంటూ ఉండాలండి. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకుందాము. మళ్ళీ ఒక 1/2 లీటర్ వాటర్ దాకా పోసాను. దీన్ని మళ్ళీ మెత్తగా వాటర్లో మిక్స్ అయ్యేటట్లుగా జ్యూస్ అంతా క్రీమీ అంతా దీంట్లో వాటర్లో మిక్స్ అవ్వాలి. చక్కగా ఇంకా పేస్ట్ లాగా ఇంకా క్రీమీగా వస్తుంది. ఆ విధంగా పోసుకుంటూ కొంచెం నీళ్ళు పోసుకుంటూనే ఉండాలి. ఒకేసారి పోస్తే ఏంటంటే అండి, మొహానికి చింది పడిపోతుంది మొత్తం జార్లోంచి. నేను దీన్ని 2 ట్రిప్పులుగా మిక్సీ పట్టానండి. ఒక 2.5 లీటర్స్ దాకా పట్టాయి నాకు వాటర్ ఈ 3 కాయలకి గ్రేవీకి. ఆ చూపించిన గుజ్జంతటికి చాలా ఎక్కువ వాటరే పట్టాయి అన్నమాట. అయినా కానీ చిక్కగానే ఉన్నాయి. చిక్కగానే బాగుంటుందండి, నీళ్ళుగా అయినా టేస్ట్ బాగోదు. దీంట్లో కావాలంటే పెరుగు కూడా వేసుకొని ఈ మజ్జిగలాగా కూడా తాగొచ్చండి. మజ్జిగ లస్సీలాగా కూడా చాలా బాగుంటుంది. మ్యాంగో లస్సీలాగా చాలా బాగుంటుంది. అది కూడా బాగుంటుంది. ఇంకోసారి ఎప్పుడన్నా అది కూడా చేసి చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, చక్కగా ఇలాగా వాటర్ పోసుకొని మెత్తగా పట్టుకుంటూ జ్యూస్ లాగా పట్టుకోవాలండి. ఇది మా నాన్నగారు మాకు సమ్మర్ వచ్చినప్పుడు చక్కగా ఇది బయట నుంచి పచ్చి మామిడికాయలు తీసుకొచ్చి ఈ విధంగా మాత్రం చేసి మాకు ఇచ్చేవాళ్ళు. చాలా రుచిగా తాగేవాళ్ళమే. అప్పుడు మిక్సీలు కూడా ఉండేవి కాదండి. మామూలుగా చేతులతోనే బాగా తీసేసి గుజ్జంతా
మెత్తగా చేసి వాటర్ చల్లటి కుండలో వాటర్ కానీ ఫ్రిడ్జ్లో వాటర్ కానీ పోసి మాకు ఇస్తే చాలా ఇష్టంగా తాగేవాళ్ళమండి మేము. ఈ రెసిపీ మాత్రం ఆయన మాకు చూపించిన రెసిపీనే ఇది. ఆ విధంగా అక్కడే తాగాము, ఇంకంతే మేము చేసుకుంటాము. ఇంకెప్పుడు కూడా ఎక్కడ తాగలేదు ఇది. చాలా బాగుంటుందండి. మామూలుగా తీయగా ఉండే పండిన కాయలతో చేసుకునేది వేరు, ఇదైతే పులుపు కూడా తగులుతుంది కాబట్టి పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను కదండి, ట్రై చేసి మీరు ఇంట్లో చేసుకుని ఎలా ఉందో కామెంట్లో కూడా తెలపండి. చాలా బాగుంటుంది. మీరు మాత్రం మిస్ అవ్వకండి, బాగా చేసుకోండి. ఇలాగే చూడండి, ఇదిగోండి ఇంకా వాటర్ పోసే కొద్దీ ఇలాగా లూజ్గా వస్తుంటుంది, కానీ చాలా థిక్గా ఉంటుందండి. చాలా వాటర్ పడుతుంది, చక్కగా వచ్చి కొంచెం గుజ్జైనా కానీ ఎక్కువ జ్యూస్ అవుతుందన్నమాట. ఎంతమంది ఉన్నా ఇంట్లో చక్కగా ఇది ఒకటి సాయంత్రం పూట చేసుకుంటే బాగుంటుందండి. ఏంటి మమ్మీ తాత రెసిపీ కాపీ కొట్టావు? అవును, మరి చిన్నప్పటి నుంచి తాగి ఆ రుచి మాత్రం మర్చిపోలేకపోతున్నాం కదా. సమ్మర్ హాలిడేస్ రాగానే మా తాతయ్య అడగకుండానే మాకు మ్యాంగోస్ తీసుకొచ్చి ఈ జ్యూస్ చేసేసేవాళ్ళండి. చల్లగా ఇంకా పుల్లగా తీయగా అట్లా కమ్మగా తాగేసేవాళ్ళం ఎండలో. చూడండి, ఈ విధంగా జ్యూస్ లాగా వచ్చింది కదండి. దీన్ని మనము ఇప్పుడు జ్యూస్ మనకి రెడీ అయిపోయినట్టే. ఇంకా కావాలంటే మీరు, మాకైతే ఈ థిక్నెస్ సరిపోతుందని మేము ఇంకా వాటర్ అయితే కలుపుకోలేదండి. ఈ విధంగానే చేసుకున్నాము, చక్కగా చిక్కగానే బాగుంటుందని. వచ్చి ఈ జార్లో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా చేసుకున్నాం మేము. ఇది మరీ నీళ్ళగా ఉంటే బాగోదనేసి మేము ఇంత చిక్కగా చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు ఇదిగోండి ఈ బౌల్లోకి తీసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టడానికని దీంట్లో పోస్తున్నానండి. జార్తో పెట్టలేం కదా, ఫ్రిడ్జ్లో పోసుకుంటే చల్లగా భలే బాగుంటుందండి జ్యూస్. ఒక 2-3 అవర్స్ పెట్టుకుంటే చాలండి, చల్లగా అయిపోతుంది. అవునండి, బాగా చల్లగానే డీప్ ఫ్రిడ్జ్లోనే 2 అవర్స్ పెట్టానండి. నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఇంకెక్కువసేపే పడుతుంది కదా, బాగా చల్లగా ఉండాలని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అసలే హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయండోయ్. చల్లటి జ్యూస్ తాగండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో చేసి చూసి మాకు ఏ విధంగా వచ్చింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలపండి. ఎలాంటి లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కావాలో ఒకసారి కామెంట్ చేయొచ్చు కదండి. అలాగే మన ఛానల్ 1Kకి దగ్గరలో ఉంది, అదేదో సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి, దీన్ని ఫ్రిడ్జ్లోంచి తీస్తాను కొద్దిసేపటికి. ఇగో తీసేసాను, ఇంకా తీసి ఇప్పుడు గ్లాసులో సర్వ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా. మా బాబు అస్సలు తాగనన్నాడండి, ఇస్తే నాకు దాన్ని చూస్తే నాకు వద్దన్నాడు. ఒక్క గుక్క తాగాడు అంతేనండి. 2-3 గ్లాసులు అతనే తాగేశాడు, ఇంకా మాకు ఇవ్వని కూడా ఇవ్వట్లేదు. ఆ విధంగా మా బాబు మా పాప కొట్టుకొని ఈ 2 లీటర్ల జ్యూస్ తాగేశారనమాట. చాలా టేస్టీగా ఉందంట. ఇంకా ఎప్పుడు చేయమని అడుగుతున్నారు. మీరు కూడా ఈ విధంగానే ఇంట్లో మీ పిల్లలకి ఒక్కసారి చేసి, ఇది చూస్తే తాగడానికి పిల్లలు ఇష్టపడకపోవచ్చు, కలర్ఫుల్గా ఉండదు కాబట్టి, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. షాప్లో కొన్న ఫ్రూటీ మజా లాగా ఉంటుందండి. నేను ఫస్ట్ అలానే అనుకొని తాగలేదు, తర్వాత టేస్ట్ చేస్తే మనం బయట కొనుక్కునే మజా లాగే ఉంది. బయట ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి కదండి, అందుకే ఇంట్లో మమ్మీ చేసినట్టే తాగేశాను. ఇంకా చాలా బాగుందండి. ఇంకా చాలాసార్లు చేసి పెట్టాలి, వీళ్ళకి బాగా ఇష్టపడుతున్నారు వీళ్ళు. ఇదే ఫస్ట్ టైం నేను చేయడము, ఎప్పుడు మా నాన్నే చేసి ఇచ్చేవాళ్ళు. బాయ్.